బిపిన్ చంద్రపాల్ కాకినాడ సమావేశం 1907 ఏప్రిల్ నెలలో వందే మాతర ఉద్యమంలో భాగంగా బిపిన్ చంద్రపాల్ చేసిన ఉత్తరాంధ్ర పర్యటనలో విజయనగరం, విశాఖపట్నం సభల తర్వాత కాకినాడ సమావేశానికి హాజరయ్యాడు. ఆంధ్రదేశంలో మొదటి విజయవంతమైనది కాకినాడ సమావేశమే. వేలాది మంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. బిపిన్ చంద్రపాల్ స్వదేశీ ఉద్యమంపై, వేదాంతంపై ఆయన 2 గంభీరోపన్యాసాలు ఇచ్చాడు. బిపిన్ చంద్రపాల్ పర్యటన ప్రభావం తదుపరి నెలలో కనిపించింది. అది క్రీస్తశకం 1907 మే 31వ తారీఖు. ఆ రోజు కాకినాడలో జిల్లా వైద్య శాఖ అధికారి కెప్టెన్ కెంపు బజార్న వెళ్తుండగా 3 బాలురు అతన్ని కవ్విస్తూ వందే మాతరం అని అరిచారు. ఆగ్రహం చెందిన కెంపు గుర్రబగ్గీని దిగి కొంపెల్ల కృష్ణారావు అనే బాలుని చావమోదుగా అతడు స్పృహ తెప్పాడు. అతన్ని జుట్టు పట్టుకుని ఇట్టుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసి ఎలాంటి వైద్య సహాయం లేకుండా విడిచి వెళ్ళాడు. ఈ వార్త పట్టణమంతా వ్యాపించి తీవ్ర సంచలనం కలిగించింది. 300 మంది పురజనులు రాత్రి 8 గంటలకు కర్రలు, బడితెలు తీసుకుని కెంపు ఉన్న యూరోపియన్ క్లబ్పై దాడి చేశారు. కెంపు దీపాలు ఆర్పేసి పై అంతస్తులో దాక్కున్నాడు. కలెక్టర్ పోలీసు బలగంతో అక్కడికి వెళ్ళగా ఆయనకు సోడా బుడ్డి తగిలి గాయమైంది. గుంపు చెదిరిపోయింది. కెంపు కాకినాడలో ఉండటం శాంతి భద్రతలకు ప్రమాదం కాగలదని అతన్ని అర్ధరాత్రి సైకిల్ పైన సామర్లకోట, అక్కడి నుంచి మద్రాసు పంపించేశారు. రాజమండ్రి నుండి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. వారు 20 మంది పురజనులను నిర్బంధించారు. ఈ సంఘటనకు నిరసనగా జూన్ 5వ తేదీన పురజన సభ జరిగింది. కె పేర్రాజు అధ్యక్షత వహించారు. కొందరు సామ్రాజ్య విధేయులు కలెక్టర్ గారికి తగిన దెబ్బలకు విచారం వెలుబుచ్చగా స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ రఘుపతి వెంకటరత్నం నాయుడు కెంపు దుడుకుతనం వల్లనే అల్లర్లు ప్రారంభమయ్యాయని అతన్ని అభిశంసిస్తూ తీర్మానం ప్రతిపాదించాడు. సాధారణ పరిస్థితి ఏర్పడటానికి ప్రజలందరూ సహకరించాలని సభ కోరింది. అప్పటికి ప్రభుత్వం 50 మందిని నిర్బంధించింది. నిర్బంధితుల్లో కార్మికులున్నారు. ఫలితంగా కార్మికుల సమ్మె జరిగింది. ప్రభుత్వం తరపున సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను రప్పించింది. వాటిపై ఖర్చును పురప్రజలపై విధించింది. నిందితుల పక్షాన న్యాపతి సుబ్బారావు వాదించారు. వారిలో 13 మందికి శిక్ష పడింది. కృష్ణారావును కొట్టినందుకు కెంపు దొరకు 300 రూపాయల జరిమానా విధించడమైంది. కాకినాడ ఉదంతం ఆంధ్రదేశ జాతీయోద్యమంలో మొట్టమొదటి దౌర్జన్య సంఘటనగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్లో రాజమండ్రి సమావేశం ఎలా జరిగిందో చూద్దామా?